దేశానికి ఒక రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ప్రపంచ పటంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని విజనరీ చేసింది ఒక రాయలసీమ. ఇది రాయలసీమ కాదు, రాయలసీమ. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके ये गुल सीता हमारा. ఇవాళ సితారా ఎంటర్టైన్మెంట్స్ మా డాకు మహారాజ్ సినిమా యొక్క ఈ విజయోత్సవ సభకు విచ్చేసిన నా అభిమానులకి, రాయలసీమ నలుచెరుగుల నుంచి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, అభిమానులకి, కళా పోషకులకు, కళా ప్రియులకు, అలాగే ఇక్కడ సభకు విచ్చేసిన నా సహచర శాసనసభ్యులైతేనేమి, మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక ఈ సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డాకు మహారాజ్ అంటే ఒక చెప్పడం జరిగింది, ఒక పాత్ర నుంచి పుట్టుకొచ్చింది. ఎంతో ఒక సినిమా అంతా ఎంతో ఒక సర్వే చేస్తాం. ఈ మధ్య సర్వే చేయాలి అంటే నాకు అవసరం లేదు, అయినా ఒక తపన, మా అందరిలో తపన. మా దర్శకుడు బాబీ అయితేనేమి, మా నందమూరి ఎన్బికే తమ్మన్ గారు అయితేనేమి, ఎంతో రీసెర్చ్ చేస్తాం. ఏదో చేయాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అనే ఒక ఆవేశం, ఒక తపన. ఆ తపనే ఒక చిన్న పాత్ర ఆదిత్య 369లో నేను 91లో చేశాను, 1991లో. అది నాకు గుర్తుండిపోయింది, ఎందుకంటే నా అమ్మాయిలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. అంటే భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో ఉండే సత్సంబంధం వల్ల ఈ జన్మలో కొంతమందిని తిరిగి పొందొచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. సమాజం మీద నాకు బాధ్యత ఉంది. అలాగే నా అభిమానుల్ని వాళ్ళు కూడా కార్లలో ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోచించను. అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చేళ్ళారు ఎన్టీ రామారావు గారు. అందుకే నాకు అంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే విశ్వ నట రూపం ఏంటో చూపించిన నా తండ్రి, గురువు, దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మమ్మల్ని గెలిపారు. అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజ వర్గమనాలు అయ్యాయి, అలాగే పాట పంచం పదిలెక్కింది, పాట నాటు నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలగల నవ్వింది, గలగలలాడింది. అటువంటి రామారావు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం. అయితే మనమందరం ఆయన పుట్టిన జాతిలో మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. మరి ఆయన బిడ్డగా పుట్టడం అన్నది అది ఎన్ని జన్మల మరి ఏ పుణ్యఫలమో. కానీ నా అభిమానులు ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీకు మాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇంత పెద్ద కుటుంబాన్ని అభిమానులు, సినిమా నటుడిగా, రాజకీయాల్లో ఇవాళ నా హిందూపురం ప్రజలందరికీ నా శిరస్సు వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు 3వ సారి గెలిపించారు నన్ను.
వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య శ్రీకృష్ణ గెటప్ నా అభిమానులు గుండెల్లో, అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో ఒక చెరగని ముద్ర. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అది మామూలు పాత్ర కాదు. అది కాకుండా మళ్ళీ ఆయన మారు వేషంలో కృష్ణకుమార్ని కాపాడడం, ఆ గెటప్ అలా ఉండిపోయింది నా మైండ్లో. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అభిమానులు, మొత్తం సినిమా అంతా ఈ గెటప్లో ఉంటే ఎలా ఉంటుందని. అది నేను ముందు వ్యక్తపరచడం జరిగింది. ఏమంటే సర్వే ఒక నా ఆవిష్కరణ చేసుకోవడం ఓ పాత్రని. అంటే నేను చెప్తూ ఉంటాను, సినిమాలన్నీ కథలన్నవి ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరు కావచ్చు, లేకపోతే ఒక పాత్ర కావచ్చు, సమాజంలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే సినిమాలు చూసి కూడా వాటిలో నుంచి మనం ఒక స్ఫూర్తిని పొందే రకరకాల సినిమాలు. మరి ఇన్ని చేసుకుంటూ ఒక పక్క అఖండ కోవిడ్ టైంలో మొట్టమొదటి సినిమా మన భారత చలనచిత్ర రంగంలోనే విడుదలైన సినిమా. అప్పుడు ఎక్స్ట్రా షోలు లేవు, రేట్లు మామూలు రేట్లే. అటువంటి తరుణంలో ఆ సినిమా రిలీజ్ చేయడం, దాని తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. మీ అందరి డాకు అంటే దొంగ, ఎవడు కృష్ణుడు, బాలకృష్ణుడు ఇక్కడ. మరి బాలకృష్ణుడు అంటే ఎవరు? అందరు గుండెల్ని హరించేవాడు, దోచేవాడని. నా ఒక్కడిని కాదు, నా ఒక్కడి వల్ల కాదది, అసంభవం. దానికి కొన్ని సినిమాలకి అద్భుతాలు దొరుకుతాయి అంతే. నేను ఎప్పుడు అంటూ ఎన్టీ రామారావు పుట్టడం నుంచి ఆయన సినిమాలు అయితేనేమి, ఇప్పుడు నేను చేసిన ఈ 4వ విజయం, మరి ఇంతమంది నాన్నగారు అనేవారు సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణని. అలాగే నా తెలుగు ప్రజలకి నేను ఎందుకు ఎప్పుడు రుణపడి ఉంటానంటే, ఎప్పుడు అంటారు శత్రుశేషం రుణశేషం అని, అగ్నిశేషం ఉంచకూడదని. అలాగే మీ శేషం ఈ జన్మకి తీరదు, ఈ రుణం చేస్తానే ఉంటాను నాకు కొన్న ఊపిరి వరకు. మంచి సినిమాలు అందించిన మంది, సందేశాత్మక చిత్రాలు, కేవలం వినోదం కాదు. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, అలాగే నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అన్ని రకాలుగా మంచి సందేశాలు ఇస్తూ, ఇంకా వైవిధ్యమైన పాత్రలతో. కొంతమంది అంటుంటారు, ఏం చూసి బాలకృష్ణతో పొగరని. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరంట. ఎవరిని చూసి ఇంత అంటే అన్నీ తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను నేను తెలిసే కంటే గొప్ప విద్య లేదని ఒక సవాలుగా నిలబడతా. ఎవరు చూసుకుని అంత ధైర్యం అంటారు. నన్ను, నాలో ఉన్న మానవత్వ, నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి మరి ఆ ధైర్యం అక్కడి నుంచే. నాలో ఉన్న వ్యక్తిత్వం అంటే ఒక పట్టుదల, కేవలం సినిమాలే కాదు, ఒక జీవితాన్ని కూడా ఏమిటో ఒక అర్థం చేసుకోవాలనే ఇంకొక తపన. అలాగే అభిమానులు ఉన్నారు, వాళ్ళే అసలు నిజమైన నా ప్రచారకర్తలు. నేను ఎప్పుడు పట్టించుకోను సినిమాలు కలెక్షన్స్ గురించి కానీ, రన్ గురించి కానీ, వేట్ల గురించి నేను ఎక్కువ పట్టించుకోను. కానీ వాళ్ళకి తెలుసు నా రికార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. అయినా ఇవాళ ఈ సినిమాలన్నీ కేవలం అట్లా మీకు నచ్చడమే కాకుండా అటు ఇండస్ట్రీకి కూడా ఒక అటు పరోక్షంగా ఎంతోమంది ఉన్నారు సినిమా మీద ఆధారపడి, సినిమా ఇండస్ట్రీలో అటు ఎగ్జిబిటర్స్ అయితేనేమి, పంపిణీదారులు అయితేనేమి, సినిమాకు పనిచేస్తున్న వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి. చూసినప్పుడు డైరెక్టర్ గారిని చెప్పినప్పుడు, మా నిర్మాత వంశీ గారు చెప్పినప్పుడు వచ్చారు, కలిశారు. వంశీ గారు కూడా ఎంతో అనుభవం ఉంది, ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో బ్యానర్లు ఉన్నాయని, హారిక సితారా అని ఇట్లా
ఎన్నో సినిమాలు తీస్తూ ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు ఆయన. ఎంతో మంచి సినిమాలు కూడా తీస్తున్నాడు ఆయన. ఆయన మరి బాబీ గారిని తీసుకొచ్చా అంటే ఏదో ఒక విషయం ఉంది. అంతేకాకుండా ముందుగా ఒక బాబీ బాలయ్యని ప్రేమించిన పీరుడులాగా నేను అన్నాను. మొత్తం పూర్తిగా చూసేశాడు. అలాగే ఎంతో సున్నితంగా ఎంత నవ్వుతూ అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా లొకేషన్లో నాలో ఉన్న ఈ నవరసాలను రాబెట్టుకున్నాడు బాబీ. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను, ఈ ముత్యాలు ఏటువాలుగా దొల్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అందంగా అందరి దగ్గర నుంచి నటుల నుంచే కాదు, అటు సాంకేతిక నిపుణుల నుంచి అందరి గురించి కూడా వాళ్ళ పనితనాన్ని రాబెట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు మా బాబీ. అద్భుతం. ఆయనతో అంటున్నా, మీరు కూడా హీరోగా యాక్ట్ చేయొచ్చు కదా సినిమాలోని. అంటే ఆయన ఎంత హ్యాండ్సమ్గా స్టైలిష్గా ఉంటాడో నన్ను కూడా మొదటి భాగంలో అంత స్టైలిష్గా అంత అందంగా చూపించాడు. అంత అందంగా కనపడడానికి కూడా మళ్ళీ మన కారణాలు ఉన్నాయి. వేషధారణ, ఆహార్యం, మరి వాచకం ఇవన్నీ ఉంటాయి. నన్నంత అందంగా చూపించిన మేకప్ అండ్ మహేష్ ఉన్నాడు. అయితే మా పర్సనల్ ప్రొడక్షన్ మేనేజర్ అశోక్, కుర్రాడి నుంచి కూడా సురేష్, అందరూ కూడా. అంతే నేను పొద్దున్న వెళ్ళిపోతాను, ముహూర్తాలు చూసుకుని వెళ్ళిపోతాను. ఆ టైంకి ఒక పక్క చలి, ఆ చలిలో వద్దరా మీరు అందరూ ఉంటారు అక్కడ, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వాడు 10ంటికి షార్ట్ చెప్పారు, నేను రెడీ అవుతానంటే ఉండి టెన్షన్గా వాళ్ళు కూడా బయలుదేరి ముహూర్తాలు పెట్టేవాడిని. బయలుదేరి రండి చచ్చినట్టుకి నేను బయలుదేరిన ముహూర్తాలకి వాళ్ళు బయలుదేరాలి, ఏం చేస్తారు అలా. సరే ప్రతి ఒక్కరు అందరూ కష్టపడ్డారు. ఇక మా తమ్మన్న గారి నుంచి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లే, ఏం చెప్పాలా నీకు ఏదో అంటాను. సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైన సరిగమ్మ పదని సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత బామరాది పట్టు పిడుపులుపు కానీ, ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, అభిమానం దురభిమానులనే అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను. ఆనాడు మనం చూసాము, చదివాం. ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి నిజ జీవితానికి వచ్చాడని. అలాగే శ్రీకృష్ణుడి వేణు గానానికి ఆవుల మందం గోవుల మందం మేపు మాని మోకరిలైనవి. అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు పడగలు ఎత్తి ఆడడం చూస్తున్నాం. అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే, సంగీతం హిట్ అయితే. ఈయన సినిమాలు హిట్ అవడం కాదు, బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ హూఫర్లు, స్పీకర్లు. సరే ఏదైనా సినిమాని అర్థం చేసుకోవడం మీరు, సినిమానికి మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు, నిర్వర్తించడం వేరు బాధ్యతని. అది బాధ్యత కాదు, కానీ ఇక్కడ బాధ్యత. ఇంత కంటెంట్ ఇచ్చినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుందనేది జనం నుంచి కాదు, ముందు మా నుంచి రావాలి స్పందన. మాకు కలగాలి స్పందన. ఏంటి ఈ సినిమా, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా, ఎక్కడ తీసుకెళ్తా ఈ సినిమా అనేది. అటువంటి అద్భుతమైన పాటలకే కాదు, అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాక్స్ బద్దలైపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని, బాణీలను సమకూర్చిన మా తమ్మనికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను.